కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే, సార్ ధ్యానం నాకు కాన్సన్ట్రేషన్ లేదు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నాకు కుదరట్లేదు సార్, నాకు ఏమేమో గుర్తొస్తున్నాయి. ఖచ్చితంగా గుర్తొస్తాయి, అది ప్రాబ్లం కాదు, అది సహజం. ధ్యానంలో మన మనసు ఇంకెక్కడికో పోవడం అనేది సహజం, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంగీకరించండి. ఓకే సార్, రైట్, రానివ్వండి, ఎటు పడితే అటు పోనివ్వండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. ఫైట్ చేయకూడదు ఆలోచనలతోన. ఒకరికి కోపం వచ్చి ఒకరిని చంపేయాలని తడుచుంది. సార్ ధ్యానంలో నాకు ఇంత అపవిత్రమైన ఆలోచన వచ్చింది ఏంది? అపవిత్రమైన ఆలోచన పవిత్రమైనదా, నెగటివా, పాజిటివా, ఏం ఆలోచించొద్దు. థాట్లు వచ్చినాయి, పోతాయి. మీరేం చేయాలా? చూడాలా. ఏం చేయాలండి చెప్పండి. నేను ఆలోచనలను గమనిస్తాను, రానివ్వండి, రానిస్తాను, వెళ్తాయి, వెళ్ళనిస్తాను. వీటితో నా పని లేదు. నేను గమనించేవాడిని. చెప్పండి ఒకసారి, ఎవరిని గమనించేవాళ్ళు? శ్వాసను గమనిస్తారు. మధ్యలో ఆలోచనలు కూడా వస్తాయి, పట్టుకోవద్దు. జడ్జి చేయకండి, దాన్ని ఆపనిక ట్రై చేయకండి. మీరు జడ్జి చేసినా అంటే తప్పు, ఇది ఒప్పు, మళ్ళీ మీరు ఫైటింగ్ స్టార్ట్ చేసినారు. అసలైన రహస్యం పాయింట్ ఇదే అండి.